వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డూలు తయారు చేసే పోటులో సోమవారం ఉదయం దేవస్థాన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ భూపతిరాజ్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడపల్లితో పాటు అన్ని దేవస్థానాలలో ప్రసాదాల తయారీలో శ్రద్ధ వహించాలని సూచించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అపవిత్రం కావడంతో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి లడ్డు తిరుపతిలో 1940లో ఏర్పాటు చేయడమైంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈనాడు ఇలాంటి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఎప్పుడూ ఇటువంటి అపవిత్రత కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కనిపించే అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవ్వడం, మరి ఈ యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడలో జరిగాయి అనేది తెలుస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. మరి యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయాల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ పోటు లడ్డు తయారు చేసే పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. మరి ఇటువంటి వాటి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. జరిగిన పొరపాట్లకి చింతించకుండా ఏదో శుద్ధ మాటలు చెబుతూ ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది గత పాలకులకి తగదు. అవి హాస్యాస్పదం. ఎప్పటికైనా స్వామివారి విషయంలో జరిగినటువంటి ఈ దుస్సంఘటనని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ ఎక్కడ ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగకుండా అందరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతిలో తిరుపతి తర్వాత మరో తిరుపతిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తున్నటువంటి స్వామివారి సన్నిధిలో ఈనాడు ఈ ప్రసాదాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా భక్తులు మెచ్చుకునే విధంగా అందరూ ప్రసాదాలలో జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించుకోవడం, అపవిత్రతను పోగొట్టుకోవడం కోసం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాను.